ఈ యొక్క ఆదివారం ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం 6వ నెల మొదటి ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో ఉండటానికి దేవుడు మనకి అవకాశం కల్పించి ఉన్నాడు. దేవుని నామానికి మేము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్య ధ్యానంగా 2వ కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము మనము వాక్య ధ్యానంలో చదువుకుంటూ ఉన్నాం. 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. గనుక ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు వద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టమై ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాను. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు వాక్యము ఒక హెచ్చరికతో మనతో మాట్లాడుతూ ఉంది. ఇట్ ఈస్ ఎ వార్నింగ్, ఇట్ ఈస్ ఎ రిమైండర్ దట్ ఏంటంటే మనము దేహమందు ఉన్నాను, దేహమును విడిచినను ఆయనకు ఇష్టమై ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ ఒకరికి ఇష్టమైన, అంటే ఒక ఫ్రెండ్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఇష్టమైన గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు, వాళ్ళకి ఇష్టమైన బట్టలు కొనాలనుకుంటారు. భార్యకి భర్త తనకి ఇష్టమైనటువంటి నగలు కొనాలనుకుంటాడు, చీర కొనాలనుకుంటాడు. ఆమెకి ఇష్టాన్ని గురించి ఆలోచిస్తాడు, ఏమేమో ఆయన గురించి ఆలోచిస్తుంది. అర్థమవుతుందా? ఈ విధంగా ఇష్టాల మీద ప్రపంచం నడుస్తూ ఉన్నది. అమ్మ ఇంట్లో టిఫిన్ చెప్తే వాడు అంటాడు నాకు ఇడ్లీ వద్దు, నాకు పూరి కావాలంటాడు. సో అంటే వాడి ఇష్టం అది. అంటే ఇష్టాల మీద అయిపోతుందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంది. అయితే దేవుడు ఒక్కటే కోరుకుంటున్నాడు. ఈ దేహమందు ఉన్నాను, దేహమును విడిచినను ఎవరికి ఇష్టమైన వారిగా బతకాలంటే కొడుకు ఇష్టమైన వాడిగా కాదు, భార్యకి ఇష్టమైన వాడి కాదు, భర్తకి ఇష్టమైన వాడి, దేవునికి ఇష్టమైన వాడిగా నువ్వు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి వాడును ఆయనకి ఇష్టమై ఉండవలనని నేను మిగులు ఆపేక్షిస్తున్నానని పౌలు గారు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ ఉన్నారు. నీ బ్రతుకు ఎందుకంటే ఎవరినో సంతోష పెట్టాలని ఆరాటపడుతున్నావు కానీ దేవుడికి ఇష్టడుగా ఉండాలని నువ్వు ఒక క్షణం కూడా ఆలోచించడం లేదు. దేవుని బిడ్డలారా, ఈ లోకములోకి వచ్చావంటే కారణము దేవుడు, ఈ లోకములో ఉన్నామంటే కారణము ఆయన కృప. ఇంకా మరి ఆయన ద్వారా ఆయన మనతో ఉన్నప్పుడు మనమందరం కూడా ఏం చేయాలంటే ఆయనకి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున దేవుని యొక్క వాక్యము మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ప్రతి ఒక్కరూ కూడా వారు జరిగించిన క్రియల చొప్పున మంచివైనను సరే అవి చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. అంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరము కూడా నిలుచోవలసినటువంటి సమయం వచ్చింది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడవలసినటువంటి సమయం వచ్చి ఉన్నది. ఈ వాక్యము మన యొక్క జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనటువంటి వాక్యం. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 9వ వచనం. ఈ యొక్క వాక్యము మన యొక్క జీవితాలకు ఒక ప్రామాణిక వాక్యం. కావున దేహమందున్నను దేహమును విడిచినను
ఆయనకు ఇష్టమై ఉండవలెనని మిగిలిన అపేక్షించుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేహమందునను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలుగా బ్రతకాలని వాక్యము హెచ్చరిస్తూ ఉన్నది. సో ఈ యొక్క వాక్యము, మరి ఈ యొక్క వాక్యాన్ని విడిచిపెట్టి ఎంతో మంది ప్రభుకి వ్యతిరేకంగా జీవించారు. అంటే పిల్లారా, మనమందరం అనుకుంటాం ఒకరికి ఇష్టమైనటువంటి పనులు చేయాలని ఆలోచించాము, కానీ దేవుడికి ఇష్టమైనటువంటి పని నేను చేస్తున్నానా అని డూ ఎవర్ థింక్? ఎప్పుడైనా నీ జీవితంలో ఆలోచించావా? నేను చేస్తున్న పని ఇది దేవుని దగ్గర ఆమోదయోగ్యమైనదా, దేవునికి ఇష్టమైనదా అని ఆలోచించాలి. మనం చేస్తున్న పని దేవుడికి ఇష్టమైనదా అని మనము ఆలోచించాలి. ఎందుకంటే పౌలు గారు అంటారు, సమస్తమును దేవుని మహిమ కొరకు జరిగించండి అన్నాడు. ప్రతి ఒక్క పని కూడా, వాటెవర్ నువ్వు తిన్నా, తాగినా, ఏది చేసినా, పడుకున్నా, రెస్ట్ తీసుకుని ఏది చేసినా కానీ దేవుని మహిమ కొరకు సమస్తమును జరిగించుడి అన్నాడు. మరి అయితే ఈ లోకములో మరి నాకు ఇష్టం వచ్చేదని నేను బ్రతుకుతాను. చాలా మంది అంటారండి, ఏమంటారంటే మై లైఫ్ మై విష్, నా జీవితం నా ఇష్టం అంటారు. సో ఇలాంటి వ్యక్తిని ఒక వ్యక్తిని చూస్తాం మనం బైబిల్లో. లోకాసువార్త 16వ అధ్యాయము 25వ వచనం చూడండి. లోకాసువార్త 16వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లయితే మనందరికి కూడా తెలిసినటువంటి ఉపమానమే, లాజరు ధనవంతుడి ఉపమానంలో. మరి ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ప్రభు ఒక అమూల్యమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. 25వ వచనం. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగునని లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక చాలు ఇక్కడ నీవు యాతన పడుచున్నావు. చూడండి, వాక్యం ఏం చెప్పింది ఇక్కడ? కుమారుడా అని ఎవరితో మాట్లాడుతున్నాడు? అబ్రహాము ధనవంతుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ధనవంతుడితో మాట్లాడుతూ ఉన్నాడు. కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు సుఖం అనిపించి తనకిష్టం వచ్చిన విధంగా జీవించాడు. ఎవరు? ధనవంతుడు. సో భూమి తనకి ఇష్టం వచ్చేట్టుగా జీవించాడు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అక్కడ నరకాగ్నిలో, నరకములో వేదన పడుతూ ఉన్నాడు. మాట, నీవు జీవితకాలంలో నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు. అలాగే లాజరు భూమి మీద ఏమనుభవించాడంటే కష్టము అనుభవించాడని జ్ఞాపకము చేసుకున్నామన్నాడు. లాజరు అయితే చాలా కష్టపడ్డాడు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. భూమి మీద కష్టపడ్డాడు. ఎవరు? లాజరు కష్టపడ్డాడు కాబట్టి పరలోకములో నెమ్మది పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే భూమి మీద ఎవరికి ఇష్టమైన వాడిగా లాజరు జీవించాడంటే దేవుడికి ఇష్టమైన వారిగా జీవించాడు. ధనవంతుడు తనకిష్టం వచ్చినట్లుగా జీవించాడు. సో వాళ్ళిద్దరి మధ్య చాలా కాంట్రాస్ట్ ఉంది, విభిన్నమైనటువంటి స్వభావం ఉన్నది. ఒకరు దేవునికి ఇష్టమైన వారిగా జీవించారు, ఇంకొకరు దేవునికి వ్యతిరేకంగా జీవించారు. లాజరేమో గాయాలతో, ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. ధనవంతుడేమో సుఖాలతో, వ్యామోహాలతో, మనుషుల్ని ప్రేమించకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని అబ్రహాము ఒడిలోనికి లాజరు వెళ్ళాడు. నేను మండుచున్నటువంటి నరకాగ్నిలోనికి ధనవంతుడు వెళ్ళాడు. ఇప్పుడు మై లైఫ్ మై విష్ అంటామా? మై లైఫ్ అంటే అది దేవుని యొక్క చిత్తము అవ్వాలి. ప్రభువా, నీ చిత్తము నా ఎడల జరిగించమని మనం ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని చిత్తానికి సరెండర్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. నీ ఇష్టం కాదు, నీ చిత్తం కాదు, దేవుని ఇష్టం అవ్వాలి, దేవునికి ఇష్టం అవ్వాలి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇంకొక వ్యక్తిని చూస్తాం,
ఇదే విధంగా ఇంకో వ్యక్తిని చూస్తూ ఉన్నాము. ఆ వ్యక్తి ఎవరంటే సంసోను. సంసోను చూడండి, న్యాయాధిపతులు 14వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 1-2 వచనాలు, 1 నుంచి 3 వచనాలు చదవండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను చూడండి. సంసోను, న్యాయాధిపతులు 14వ అధ్యాయము మొదటి వాక్యం. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలెనని తన తల్లిదండ్రులతో అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లోనే గాని నా జనులలో గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యను చేర్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. ఏమైందమ్మా? ఏమైంది? ఇష్టమైంది. ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను తీసుకురమ్మని వాళ్ళ తండ్రితో చెప్పాను. వాళ్ళ తండ్రి ఏమని అడిగాడు తెలుసా? నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలోనే గాని స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యకను తీసుకుని రమ్మంటున్నావా అని వాళ్ళ డాడీ ప్రశ్నించారు. అంటే మనం కూడా చాలాసార్లు పిల్లల ఇష్టానికి లోబడిపోతాం. పిల్లోడు ఏది అడిగినా కానీ వాడు ఏడుస్తున్నాడు, మారం చేస్తున్నాడని ఇచ్చేస్తాం. యేసు ప్రభువు వారు ఒక మాట చెప్పారు, మీ పిల్లలు చేపను అడిగితే పామునిస్తారా? మీ పిల్లలు గుడ్డును అడిగితే రాయినిస్తారా అని యేసు ప్రభువు వారు ప్రశ్నించారు. అంటే ఇప్పుడు మనం మన పిల్లలకి శ్రేష్టమైనవి ఇవ్వాలని కోరుకుంటాం. మరి మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఈ తల్లిదండ్రులే మనకి ఇష్టమైనవి ఇస్తుంటే మరి మళ్ళీ ఈ సృష్టిలో ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా సృష్టించిన దేవుడు ఈ తల్లిదండ్రుల కంటే కూడా ఉన్నతమైనటువంటి వస్తువులు, బహుమానాలు నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటాడు. దేవుని స్తోత్రం. మరి అయితే ఈ పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఏమవుతారు? వాడు ఏమిస్తున్నాడని చెప్పేసి ఫోన్ ఇస్తారు. వాడు ఏం చేస్తాడు? అందరూ పడుకుంటారు ఇంట్లో. అర్ధరాత్రి వేసి ఫోన్ చూద్దామంటాడు. సో ఈ రోజుల్లో నేను న్యూస్ లో చదివాను, రీసెంట్ గా ఇది సైకాట్రిక్ హాస్పిటల్ అంటే మెంటల్ హాస్పిటల్కి, వైజాగ్ మెంటల్ హాస్పిటల్కి గత ఫిబ్రవరిలో 90 కేసులు వచ్చినాయంట. తర్వాత నెలలో 180, 190 వచ్చింది. తర్వాత 300, 400 వచ్చిందంట. ఇప్పుడు అవి దాదాపు 100 కేసులు అయ్యాయి. అంటే వైజాగ్లో పిల్లల్ని భయంకరంగా వేధిస్తున్నటువంటి రోగం అని ఒక టైటిల్ పెట్టారు ఆ న్యూస్. వైజాగ్ లో పిల్లలకు భయంకరమైనటువంటి రోగం. ఏంట్రా ఈ రోగం అంటే సెల్ ఫోన్ రోగం. అంటే ఏమైందంటే పిల్లలకి మానసిక ఒత్తిడి, మైండ్ ఎదుగుదల ఉండదు, మాటలు రావు. వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ వస్తారు, వాడు అలా ఫోన్ చూస్తూ ఉంటాడు. ఎవర్రా వచ్చిందంటే మొహమ్మద్ కూడా చూడాడు. నానమ్మ అమ్మమ్మ ఫీల్ అయిపోతా ఉంటారు. ఇంత కష్టపడి 500 కిలోమీటర్ ప్రయాణం చేసి సీటు చూడటానికి వచ్చి నా మొహం పడుతుంటుందని బాధపడతారు. సో ఈ ప్రపంచం ఎలా ఉందంటే మనుషులు మనుషులతో మాట్లాడుకోకుండా మనిషి ప్రేమించాలి, కానీ మనిషి దేన్ని ప్రేమిస్తున్నాడు? వస్తువులు ప్రేమిస్తున్నాడు. పిల్లోడి కింద పడిపోయాడు అనుకోండి, తల్లి అంతగా బాధపడదు. సెల్ ఫోన్ కింద పడిపోయింది అనుకోండి, ఆ పిల్ల డబ్బు కొట్టేస్తా ఉంటుంది. అంటే సెల్ ఫోన్ ఉన్నటువంటి విలువ అన్న కొడుకుకి లేదు. ఇది ప్రేమ, ఇది ఇష్టము. అందుకే సంసోను గారి తండ్రి, నా జనులలో కానీ నీ స్వజనులో కానీ
ఇక్కడ ఇక ఎలాంటి స్త్రీ లేదనుకొని సున్నతి లేనటువంటి ఆ ఫిలిష్తీయుల నుండి ఒక కన్యను తీసుకుని రమ్మని అడుగుతున్నావా అని సంసోను తండ్రికి కోపం వస్తే సంసోను అన్నాడు, ఆమె నాకు ఇష్టమైనది. సో ఈ ఇష్టమైన స్త్రీ ఏం చేసింది? తనలో ఉన్నటువంటి బలాన్ని బయటపరిచింది. ఫిలిష్తీయులు పట్టుకున్నారు, కట్టేశారు, బలమంతా కూడా కోల్పోయాడు. బలవంతుడైనటువంటి సంసోను బలాన్ని కోల్పోయాడు. అందుకే ప్రేమ మంచిదే గాని ప్రేమ గుడ్డిని కాకూడదు. ఇష్టం మంచిదే గాని ఇష్టము దేవునికి అయిష్టమైనది కాకూడదు. నీ ఇష్టము దేవునికి అయిష్టమైనది కాకూడదు. అందుకే మనము నీ పిల్లవాళ్ళకి ఇష్టమైన ఫుడ్ చేస్తావు, నీ భర్తకి ఇష్టమైన కూర చేస్తావు, కానీ దేవుడికి ఇష్టమైన పని ఎప్పుడు చేస్తావు? దేవుడికి ఇష్టమైన పని ఎప్పుడు చేస్తావు? అందుకే వాక్యం ఏమన్నాడు పౌలు గారు, దేహమందు ఉన్నాను, దేహమును విడిచినాను, ఆయనకు ఇష్టమై ఉండాలని నేను మీకు అపేక్షిస్తున్నాను అన్నాడు. కాబట్టి ప్రాణం ఉన్నా ప్రాణం పోయినా కానీ దేవునికి ఇష్టమైనటువంటి పని చేసేవారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, మరి ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేద్దాం. దేవుడు మరి ఇశ్రాయేలు ప్రజల్ని భయంకరమైనటువంటి వేదన కాలములో నుంచి, శ్రమలలో నుంచి, ఐగుప్తు దేశంలో కన్నీరు కాల్చుతుంటే వారి దుఃఖాన్ని దేవుడు చూశాడు. చూసి నా పిల్లలు వేదన పడుతున్నారని వాళ్ళని విడిపించడానికి ఐగుప్తు దేశానికి మోషే గారిని పంపించి విడిపించాడు. విడిపిస్తే వీడెలా తయారయ్యేది తెలుసా? చూడండి, 1 కొరింథీయుల రాసిన లేఖ 10వ అధ్యాయము 5వ వచనం. 1 కొరింథీయుల రాసిన లేఖ 10వ అధ్యాయము 5వ వచనము. 5వ వచనం యాక్చువల్గా చెప్పాలనుకున్న వాక్యం ఉంది, కానీ 10వ అధ్యాయం మొదటి చదువుదాం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రములో నడిచిపోయి, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానము చేసి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే చాలా ప్రాముఖ్యమైన ఇష్టం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములో సంహరింపబడిరి. ఎంతమంది బయలుదేరారు ఐగుప్తు దేశం నుంచి? 6 లక్షల మంది అంటాం మనం. 6 లక్షల కాల్బలం అంటే 6 లక్షల వీరులు బయలుదేరారు. అంటే ఈ వీరులకి భార్యలు ఉంటారా? అంటే ఆ 6 లక్షలు ప్లస్ 6 లక్షల మందికి భార్యలు ఉన్నారు కాబట్టి 6 లక్షల మంది భార్య, 12 లక్షలు అయ్యారు. కనీసం వీళ్ళకి ఒక 2 పిల్లలు ఉన్నారనుకుందాం. ఈ యొక్క 6 లక్షల కాలు ఒక్కొక్కరికి 2 పిల్లలు ఉన్నారనుకుందాం. ఎంతమంది అవుతారు? 12 ప్లస్ 12 24 లక్షలు అయ్యారు. 24 లక్షలు అయ్యారు. మరి వీళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు కదా? తల్లిదండ్రులు ఉంటారా? కనీసం అమ్మా నాన్న కాబట్టి మళ్ళీ అదేమవుతారు? 6 లక్షలకి 12 లక్షలు అవుతారు. సరే 12 లక్షలు కాబట్టి కొంతమంది ఉన్నా లేకపోయినా ఒక 6 లక్షలు వేసుకున్నాం అనుకోండి, కనీసం 30 లక్షల మంది అవుతారు. అవునా కాదా? సో వీళ్ళు ఏం జరిగింది ఇక్కడ అంటే, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయింది. అయితే ఉండలేకపోవడం ఏం జరిగింది? వాళ్ళు అరణ్యములో సంహరింపబడిరి, అరణ్యంలోనే రాలిపోయారు. ఆ యాత్రను, అరణ్య యాత్రను కొనసాగించి దేవునికి లోబడిన వారు బహు కొద్ది మంది. దేవుని పెట్టారా? మన యాత్ర, ఈ జీవన యాత్ర దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవునికి అయిష్టంగా నడిచారు, వాళ్ళు సంహరింపబడ్డారు అరణ్యంలో. అంటే బయలుదేరారు. బయలుదేరినప్పుడు 6 లక్షల మందితో ఉన్నటువంటి లెక్కలు మనం 30 లక్షల మంది 32 లక్షల 36 లక్షల లెక్క పెట్టారు. మినిమం అది కౌంట్.
సో ఈ విధంగా దేవుని బిడ్డలారా, దేవునికి వ్యతిరేకముగా మనము జీవించే వారిగా ఉండకుండా మరి దేవుని యొక్క కృపలో మనం బలపరచబడాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇది బయలుదేరమైతే వాళ్ళ ప్రారంభం బాగుంది, కానీ ముగింపు వాళ్ళు ఆశించినంతగానే. చూడండి, వాడిని దేవుడు అనేక అద్భుత కార్యాలు చేసి ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన నడిపించాడండి. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 5వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను చూడండి. దాని ముందు వాక్యం కూడా చదువుకోవచ్చు. 3వ వచనం, ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను నేను 2వ వచనం నుంచి ఫుల్ క్లారిటీ చదువుతున్నాను. మోషే ఇశ్రాయేలులందరినీ, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం, మోషే ఇశ్రాయేలులందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తు దేశముల ఫరోకును అతని సేవకులందరికీ అతని సమస్త జనములకును చేసినదంతయు అనగా ఆ గొప్ప శోధనలను సూచక క్రియలను మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి. అయినను గ్రహించు హృదయమును చూచు కన్నులను విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. నేను మీ దేవుడినైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు, జాగ్రత్త చూడండి వాక్యం 5వ వాక్యం, నేను మీ దేవుడినైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యములో నడిపించితిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్న బట్టలు మాయలేదు, చెప్పులు తెగిపోలేదు. అనేక అద్భుత కార్యాలు దేవుడు వారి మధ్య జరిగిస్తే వీరు ఎలా జీవించలేకపోయారంటే దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా జీవించలేకపోయారు. కాబట్టి అరణ్యములో సంహరింపబడ్డారు. ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఇదే అవకాశాన్ని దేవుడు ఇస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము దేవుడు ఇప్పటి వరకు మనం చూసాం, మరి సంసోను దేవునికి ఇష్టడుగా జీవించలేకపోయాడు. ధనవంతుడు తనకి ఇష్టం వచ్చిన విధంగా భూమి మీద జీవించాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఇష్టంగా జీవించలేక సంహరింపబడ్డారు. మరి మన పరిస్థితి ఏంటి? మన పరిస్థితి ఏమిటి? దేవుని ఒక్కసారి ఆలోచించుకోవాలి, ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే చూడండి, ఇక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం, నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు తోడున్నారు? నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. ఎవరు పంపించారు? సృష్టికర్త పంపిస్తే, తన తండ్రి పంపిస్తే ఈయన ఎలా ఉన్నాడు? ఆయన ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేయదు. ఎవరికి ఇష్టమైంది? తండ్రికి ఇష్టమైనటువంటి కార్యం చేస్తారంటే కొడుకు ఈయన. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుండి తొలగించు అన్నాడు. అంటే కంప్లీట్ సరెండర్ టు ద విల్ ఆఫ్ గాడ్. తండ్రికి ఒక కొడుకు, ఒక కూతురు ఎలా ఉండాలంటే పూర్తిగా తల్లిదండ్రుల మాటకు లోబడే వారిగా ఉండాలి. ఈ రోజున వాక్యము, ఎందుకంటే యేసు ప్రభువు వారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదు. నా తండ్రికి ఇష్టమైనటువంటి పనిని మాత్రమే నేను చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మా పిల్లలకి ఇష్టమైన పనులుగా, భర్తకి ఇష్టమైన కర్తగా, భార్యకి ఇష్టమైన, దేవుడికి ఇష్టమైన పని చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరినో నువ్వు ప్లీజ్ చేయాలని, ఎవరినో ఆకర్షించాలని నువ్వు ఈ లోకంలో ఒకవేళ భ్రమలో బ్రతుకుతున్నావేమో, ఇది అంతా కూడా వ్యర్థము, 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 సమస్తము వ్యర్థము. సూర్యుడి కింద నువ్వు ఎంత సంపాదించినా కానీ వ్యర్థము అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. సూర్యుడి కింద మనకి ఏం కావాలంటే సుఖనిద్ర కావాలి, తిన్నటువంటి ఆహారము వంట పట్టాలి, సంపాదించిన ధనము ఉపయోగముగా ఉండాలి, చిల్లు సంచులు వేసినట్టుగా ఉండకూడదు. ఇది
మనిషికి గొప్ప అభివృద్ధి, ఆశీర్వాదం. చాలా మంది రెయిన్బోలు సంపాదిస్తారు, దే నాట్ ఏబుల్ టు స్లీప్. అందుకే ఇంగ్లీష్ లో చాలా మంది చెప్తారు, యూ క్యాన్ బై ద కాస్ట్లీ మ్యాట్రెస్ బట్ యూ కెనాట్ బై ద స్లీప్. అంటే చాలా విలాసవంతమైనటువంటి కాస్ట్లీ బరువులు కొనుక్కోవచ్చు, కానీ నిద్రను కొనుక్కోలేవు. సో ఈ నిద్ర, ఈ సుఖము, ఈ ఆనందము నీకు ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గరే దొరుకుతూ ఉన్నది. ధనవంతుడు, ఓ నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నీ యొక్క తరతరాలకు కావలసినటువంటి ఆస్తిని సమకూర్చుకున్నాను సంతోషించాడు. కానీ ఆ రాత్రి నీ ప్రాణం తీసేస్తున్నానంటే నువ్వు సంపాదించిన సంపద ఎంత ఎవరికి తోడు. అవునా? ఆ విషయం గ్రహించలేకపోయాడు. సంపాదనే చూశాడు కానీ దేవుడిని చూడలేదు. ఫైనల్ గా నిత్య నరకాగ్నిలో మండిపోతూ ఉన్నాడు. ఈ రోజున మనము యేసుల వారేమన్నాడు, నా తండ్రికి ఇష్టమైనటువంటి పనినే నేను చేస్తాను అన్నాడు. దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును తీసుకొచ్చి దేవుడు ఏం చేశాడు? రాజు చేశాడు. చూడండి, అక్కడ వాక్యం ఉంది. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే గొర్రెలు కాసుకున్నటువంటి దావీదు నోబడీ ఎక్స్పెక్టెడ్. బలవంతులు, అధికారులు, సహస్రాధిపతులు, సైన్యాధిపతులు, రక్త సంబంధులు ఎవరు కూడా ఊహించలేదు. ఈ దావీదు గొర్రెలు కాస్తున్నటువంటి బాలుడు, ఆ బాలుని తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దేవునికి స్తోత్రం. దావీదు దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు చేశాడు కాబట్టి దేవుడంట దావీదు అంతకంతకు వర్ధిల్లెను. ఎందుకు వర్ధిల్లాడంటే సైన్యంలో అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నీవు ఆశీర్వదించబడాలి అంటే దేవునితో ఉండాలి. యెహోవా నీకు తోడుగా ఉండని యెడల మనము ఏ విధంగా ఆశీర్వదించబడతాము, ఏ విధంగా అభివృద్ధి పొందుతాము? నువ్వు ఆశీర్వదించబడాలంటే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 1వ వచనం నుంచి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని యెడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. నువ్వు హెచ్చించబడాలి అంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. అప్పుడు దేవుడు నిన్ను భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే కూడా నిన్ను హెచ్చులో నిలిపేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఏ పని చేసినా కానీ నీవు నీ దేవుడని యెహోవాను వినిన యెడల ఈ దీవెనలు నీవు నీ మీదకి వచ్చును. నీ పట్టణంలో దీపబడదు, పొలంలో దీపబడదు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసిని తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు. దేవునికి స్తోత్రం. నీవు అనేకులకు అప్పు ఇచ్చెదవు గాని అప్పు చేయవు. ఇది దేవుడు నిన్ను ఆశీర్వదించిన విధానం. ఎప్పుడు నీవు దేవుని మాటలు శ్రద్ధగా విని ఆయన యొక్క ఆజ్ఞను అనుసరించి ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరికి వస్తాయి? మనకు వస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వాడా లోనికి రమ్ము అని లాబాను ఏ విధంగా అయితే యాకోబుతో పలికాడో అలాగా మనమందరం కూడా ఆశీర్వదింపబడిన వారు. కాబట్టి ఆశీర్వాదానికి కర్తలుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు కానీ శాపగ్రస్తులు అవడానికి దేవుడు మనల్ని పిలవలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ దేహమందు ప్రాణము ఉన్నను, ఈ దేహమును విడిచినను ఎలా ఉండాలి? మనము దేవునికి ఇష్టలుగా ఉండాలని
మిక్కిలి ప్రేమతో ప్రభు పేరట కోరుతూ ఉన్నాను. దేవుడు ప్రాణం ఉన్నను ప్రాణం పోయినను ప్రభు కొరకు జీవించేవాడిగా ఉండాలి. ప్రభుకి ఇష్టమైన వారిగా మనం అందరం కూడా జీవించాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ వాక్యం తెలుసుకున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. హల్లెలూయా.